హలో బ్యూటిఫుల్ పీపుల్, టుడే ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సో అందరికీ తెలిసిందే, బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను మీకు చూపించాలని చెప్పేసి ఈ రెసిపీని మీకోసం తీసుకొచ్చాను. సో ఇదేంటంటే మటన్ అన్నమాట, మటన్ కర్రీ. కర్రీ అంటే గ్రేవీ చాలా బాగా వస్తుంది, అంటే కొంచెం దగ్గర కర్రీ లాగే ఉంటుంది అనమాట, వాటర్లా కాకుండా. సో మటన్ ఏంటంటే కుక్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది, సరిగ్గా కుక్ అవ్వదని చాలా కంప్లైంట్స్ ఉంటాయి అన్నమాట. నా సర్కిల్లో నేను చాలా వరకు విన్నాను. సో ఈరోజు నా స్టైల్లో నేను చేయబోతున్నాను. నేను ఎప్పుడు చేసినా కూడా మంచిగా మటన్ కుక్ అవుతుంది. సో నాకు చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి మటన్ కర్రీ. మా చెల్లి వాళ్ళ ఆఫీస్లో కూడా చాలామంది మీ అక్కయ్య బాగా చేస్తుంది అని చెప్పారంట. సో ఈరోజు ఏంటంటే బగారా రైస్ విత్ మటన్ కర్రీ అనమాట. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇంకొక ట్విస్ట్ ఉందన్నమాట. ఏంటంటే బగారా రైస్ కుక్కర్లో చేయబోతున్నాను. సో అవే తాలింపు కోసం ఇవి వేసేసుకున్నాను అనమాట. ఆనియన్స్, మిర్చి, చెక్క, ఇలాచి అవన్నీ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి వేయించాలి. ఆ తర్వాత క్యారెట్లు, ఆలు ఇవన్నీ వేసేసుకోవాలి. సో వేసి కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు తర్వాత పుదీనా వేసేసుకోవాలి. సో పుదీనా ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను కాస్త ఎక్కువ వేసేస్తాను. ఇటు పక్కన రైస్ కుక్కర్లో వాటర్ పెట్టేసుకున్నాను అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి రెండు సేమ్ టైంలో చేసేస్తానమాట, ఒకే టైంలో మటన్ కర్రీ విత్ బగారా రైస్. ఫస్ట్ అయితే బగారా రైస్కి ఇది వేసేసుకొని సాల్ట్ కూడా కాస్త వేసుకున్నాను నేను. సో ఇది అయిపోయిన తర్వాత ఒక 1 మినిట్ అలా ఉంచేసి ఆ తర్వాత తీసి మనము ఇక్కడ హాట్ వాటర్ పెట్టుకున్నాం కదా రైస్ కుక్కర్లో, సో వేసారు దాంట్లో వేసేయాలి. మేమైతే తెలంగాణలో బగారా రైస్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి కలిపేసి మూత పెట్టేసేయాలన్నమాట. ఆల్రెడీ నేను మగ్గడానికి సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వేసుకోవట్లేదు, వెజిటేబుల్స్ మగ్గడానికి, అంటే క్యారెట్, ఆనియన్ అవన్నీ. సో ఇప్పుడు నేను వేసుకోవట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి మటన్ కర్రీ కోసం అనమాట ఇది. చూస్తున్నారుగా. సో ఆయిల్ ఎక్కిన తర్వాత బగారా ఆకులు వేసుకోవాలన్నమాట. సో ఇవేంటంటే మటన్ బాగా ఉడకడానికి హెల్ప్ చేస్తాయంట. బగారా రైస్ వేస్తే మటన్ బాగా బాయిల్డ్ అవుతుందంట. సో మా అక్క చెప్పిందనమాట ఈ టిప్ నాకు. యాజ్ యూజువల్గా నేను మిర్చి కొన్ని ఎక్కువ వేసాను, ఎందుకంటే మాది బయట నుంచి తీసుకొచ్చిన కారం పట్టించింది కాదు కాబట్టి కొంచెం స్పైసీ తక్కువ ఉంటుంది. సో అందుకోసమే నేను మిర్చి ఎక్కువ వేసుకుంటాను అన్నమాట కర్రీస్లో. సో ఆనియన్స్ మాత్రం బాగా ఫ్రై చేస్తాను, అప్పుడు గ్రేవీ టేస్ట్ వస్తుంది, కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. చూసారుగా ఎలా బాయిల్ అవుతున్నాయో. మళ్ళీ తర్వాత ఒకసారి చూసాం మగ్గిపోయాయి. ఇలా మగ్గితే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ దీంట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి. చాలామంది అల్లం పేస్ట్ వేసిన తర్వాత మగ్గనివ్వరు అనమాట. సో నేనైతే పుదీనా వేసేసుకున్నాను, ఇక్కడ అల్లం పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసాము. ఇంకా రైస్ కుక్కర్ ఎసరు వచ్చేసింది. సో ఇంకా బాస్మతి రైస్ ఉన్నాయిగా ముందు నానబెట్టుకున్నవి, ఆ బాస్మతి రైస్ వేసేసుకుంటున్నాను ఇక్కడ. రైస్ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగా వస్తుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనం గదపన అవసరం లేదు, అది మెల్లిగా అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చేద్దాం ఇప్పుడు. చూసారుగా, ఇప్పుడు మటన్ వేసేసుకుందాం. ఆల్రెడీ నేను అల్లం వేసేసాను అనమాట. సో మటన్ వేసేసుకుందాం.
మటన్ని ఫస్ట్ ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలన్నమాట. సో మూత పెట్టేసేయాలి. ఒకసారి రైస్ చూసేద్దాం. చూడండి ఎలా బాయిల్డ్ అవుతుందో. నిజంగా చాలా బాగా వస్తుంది. రైస్ కుక్కర్ అంటారు కానీ చాలామందికి రైస్ కుక్కర్ చాలా యూస్ఫుల్ అనమాట ఇలాంటి టైంలో టైం సేవ్ చేయడానికి. సో 2 స్టవ్స్ మీద చూసారుగా ఇక్కడ పసుపు వేసేస్తున్నాను నేను. నెక్స్ట్ మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలి. నెక్స్ట్ రైస్ రెడీ. వావ్, చూసారుగా ఇంకా బాగా వస్తుంది. మొత్తం అయిపోయిన తర్వాత వాటర్ అంతా అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మటన్. సో నేను టమాటో కూడా వేసేసాను అనమాట. టమాటోలు మగ్గుతున్నాయి. సో వావ్, రైస్ అయితే రెడీ. నోరూరిపోతుంది. చాలా అంటే చాలా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మటన్లో కారం వేసేసాను. కారం ముక్కకి బాగా పట్టాలన్నమాట, కారం ఉప్పు, అప్పుడు చాలా బాగా వస్తుంది టేస్ట్. నేనైతే కొంచెం టమాటో ఎక్కువే వేసాను, ఎందుకంటే గ్రేవీకి బాగుంటుంది రావడానికి అని. చాలామంది నాన్ వెజ్లో టమాటో వేయరు. చూసారుగా ఎలా మగ్గిపోయిందో. సో ముక్కకి బాగా పట్టిందనమాట. సో ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూసారు కదా. వాటర్ వేసేసేయాలి. వాటర్ వేసేసిన తర్వాత మూత పెట్టేసింది. చూసారుగా ఎలా బాయిల్డ్ అవుతుందో. ముక్క మంచిగా బాయిల్డ్ ఇవ్వాలి బాగా, ఎందుకంటే ఒక 5-10 మినిట్స్ టైం ఇవ్వాలన్నమాట. సో ఆ తర్వాత ఇది ఏంటంటే వెల్లుల్లి, లవంగాలు, కొబ్బరి అన్నమాట దంచినది, అప్పటికప్పుడు పేస్ట్ చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకుంటే మూత పెట్టేసుకోవాలి. సో అది మొత్తం దగ్గరగా వరకు ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఇంకో మటన్ రెడీ అయిపోయింది. సో ఎలా బాయిల్డ్ అవుతుందో చూస్తున్నారుగా. చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. స్మెల్ అయితే వండర్ఫుల్గా వస్తుంది. మటన్ తినని వాళ్ళు కూడా తింటారనమాట ఇలా చేస్తే. ఓ వావ్, ఆయిల్ పైకి తేలింది. సో కర్రీ రెడీ అయిపోయింది. అక్క కూడా బాయిల్డ్ అయిపోయింది. ఉప్పు కారం వచ్చేసింది, పట్టేసింది అనమాట. సూపర్ కదా. యాక్చువల్లీ నాకు ఈ మటన్ కర్రీ ఎవరు నేర్పించలేదు, నేనే నేర్చుకున్నాను. బట్ ఓన్ క్రియేషన్ అనమాట. ఇంకా ప్లేట్లోకి వచ్చేసింది. ఇంకా మటన్ కర్రీ నేను చెప్పాను కదా, చాలా రైస్ బాగా అవుతుంది ఫ్రీగా అనమాట. సో మెత్తగా కాకుండా చాలా సరిపడా తీసుకుని నానబెట్టాలి ఫస్ట్. సో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చపాతీలో కూడా ఈ కర్రీ చాలా బాగా సూట్ అవుతుంది. చపాతీ పరోటాలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదైతే కన్ఫర్మ్ అనమాట. సో ఇలాగే మీ సపోర్ట్ని మాకు అందిస్తూ ఉండండి. ఇంకా మోర్ వీడియో